హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టిపత్తి వ్లాగ్స్. సో పెళ్లికి మా ప్రయాణం అయితే మొదలైపోయింది. మీరు షార్ట్స్ లో చూసే ఉంటారు అన్న పెళ్లి అని. సో మా అన్న వాళ్ళ సైడ్ పెళ్లిలు ఎట్లా జరుగుతాయి అనేది ఈ వీడియోలో చూస్తారు. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాం. మేమైతే పోయేసరికి ఆడ పందిరి అయితే వేసేసిండు. పందిరి కిందనైతే మట్టితోని ఇట్లా కడుతున్నారు. సో దాన్ని ఏమంటారో నాకు తెలియదు. కూర్చోడానికి పీటలాగా కట్టినారు, దానిపైనే కుంకుమ పసుపు ముగ్గులు అన్ని వేసినారు. సో ఇది దీన్ని ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒక్కో సైడ్ ఒక్కోలాగా పెళ్లి చేస్తారు కదా, అంటే ఆచారాలు సంప్రదాయాలు వేరే ఉంటాయి. ఇంకా మా అన్న వాళ్ళది కూడా తెలంగాణనే, కానీ వాళ్ళ ఊర్లో అందరు కన్నడ మాట్లాడతారు. సో వాళ్ళు ఇట్లా ఇస్తారు చూద్దాం. పెళ్ళి అంటేనే మస్తు హడావిడి ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. సో ఇంట్లోనైతే వీళ్ళందరూ పసుపు దంచుతున్నారు. పసుపు అంటే పసుపు కొమ్ములు దంచుతారు అనమాట పెళ్లి కొడుకు కోసం. పెళ్లి కొడుకు పూయడానికి హల్దీలో 5 ముత్తైదువులు అందరూ కలిసి ఆ రోట్లో పసుపు కొమ్ములు వేసి దంచుతున్నారనమాట. ఇది 2 రోజుల పెళ్ళి అనమాట. సో పెళ్లికి రేపు అనంగా ఈ రోజు నుంచి పందిరేసుడు, పసుపు దంచుడు అన్ని ఉంటాయి. ఇంకా పెళ్లి అనే టాపిక్ వస్తే ముసలోళ్ళు మాత్రం అందరూ అప్పుడు ఇట్లుంటుండే, అప్పుడు 5 రోజుల పెళ్లి ఉంటుండే, అట్లుంటుండే ఇట్లుంటుండే అని మాట్లాడుకుంటారు. నేను నిన్న కూడా కాదు, మీలో ఎవరికన్నా గుర్తుందా 5 రోజుల పెళ్లిలో ఏం చేస్తారు అనేది? నాకైతే ఈ హల్దీ, భారత్, మెహందీ ఇంకా ఏమో ఉంటాయి కదా, ఇవిట్ల కన్నా అప్పట్లో 5 రోజుల పెళ్లిలే ఇష్టం. 5 రోజుల పెళ్లి, ఇంటి ముందల పందిరి, పందిట్లోనే తల్వాలు, అబ్బా వైబే వేరే. అసలు గాయ్స్, మీలో ఎవరన్నా అట్లాంటి పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోండి, కానీ నన్ను పిలవడం మాత్రం మర్చిపోకండి, ఓకే? ఇందాకలా దంచిండ్రు కదా పసుపు, సో దాన్నే ఇంకా ఇందులో వేసి రుబ్బుతున్నారు అన్నమాట. ఫస్ట్ పసుపు వేసి రుబ్బుతారు, దాని తర్వాతకి బియ్యం కూడా వేసి రుబ్బుతారు. ఇంకా వీళ్ళైతే మొత్తం అన్ని కన్నడ పాటలే వాడిండ్రు, తెలుగు పాట ఒక్కటి కూడా వాడారు. అలా రావట తెలుగు పాటలు, అందుకే కన్నడ పాట వాడారు. మీరు కూడా వినరు. ఇంకా నెక్స్ట్ అయితే పందిరి కింద గాజులు పెట్టుకోవాలి. ఇంకా ఫస్ట్ ఇప్పటిదంతానే స్టార్ట్ అయింది. ఇంకా పెళ్లిలోనైతే కంపల్సరీ ఇట్లా గాజులు పెట్టిపిస్తారు, పచ్చ గాజులు అందరు పెట్టుకోవాల్సిందే కంపల్సరీ. పెట్టుకునే వాళ్ళ ఇష్టం, ఎన్నన్నా పెట్టుకోవచ్చు. అది ఊరోళ్ళు కాదు, గల్లోళ్ళైనా కూడా చుట్టాలైనా కూడా ఎన్నన్నా పెట్టుకోరు, మీ ఇష్టం. మేమైతే డజన్ పెట్టుకున్నాము. ఐ మీన్ ఒక్క చేతికి డజన్ అంటే 2 డజన్లు పెట్టుకున్నాం మేము. అసలు మస్తు రోజులైంది, రోజులు కూడా కాదు సంవత్సరాలు అయిపోయింది ఇట్లా పెళ్లిళ్ళకి పోయి ఇట్లా అన్ని చేయడం. అంటే ఇంకా మహారాష్ట్ర సైడ్ అయితే ఒక్కొక్కళ్ళు చేతి నిండా పెట్టించుకుంటారంట. మన అమ్మలు అమ్మమ్మలకి వాళ్ళ చేతులకు ఎప్పటికీ గాజులు ఉంటూనే ఉంటాయి. ఇంకా వాళ్ళ చేతిలో గాజులు లేకపోతే నేను గాజులు పెట్టుకొచ్చుకున్నా పోతున్నా అనుకుంటా అని చెప్పి మరీ పోతారు. కానీ మనమైతే అసలు గాజులే అస్సలు వాళ్ళు మొండి చేతులు ఉంచుకోరు. కానీ మనమైతే మొండి చేతులే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఏ మాటకు ఆ మాట గానీ అమ్మాయిలకు చేతులకు గాజులు ఉంటేనే అందం. ఇంకా అందరం గాజులు అయితే పెట్టేసుకున్నాము. ఇంకా మేమైతే ఇట్లా ట్రై చేసినాము, మంచిగా వీడియో చేసుకున్నాము. అందరి చేతులకు పచ్చ గాజులు మస్తు అనిపిస్తున్నాయి కదా. ఇంకా ఈ అన్నలు అయితే గోడలకి రాస్తున్నారు అనమాట. ఫస్ట్ అయితే అవి డిమ్ డమ్ డమ్ అని ఉంటాయి చూడు, అవి వేసేసి దాని తర్వాతకి వాటి మధ్యలో పేర్లు రాసి శుభం లాభం రాసి వెల్కమ్ చెప్తారన్నమాట. ఇంక ఈ అన్న అయితే ప్రొఫెషనల్ లాగా చేసినాడు మంచిగా. ఇవి వచ్చేసి పెళ్లి కూతురు కోసం, పెళ్లి కొడుకు తరపున వాళ్ళు కొన్నారు అనుకుంటా మనకు తెలియదు. కమ్మలు, పట్టగొలుసులు, మట్టెలు ఇంకా మంగళసూత్రం అన్ని పెళ్లి కూతురు కోసం. అయితే ఈ తెచ్చిన దాంట్లోకించి పూసలు ఉంటాయి కదా, అవి ఒక 5 మా అన్నతోని కుచ్చిపిచ్చిర్రు. ఫస్ట్ అయితే బంగారంది కాకుండా మామూలు పూసలది కూడా వేసుకుంటారు కదా, సో అది మా అన్నతోనే కుచ్చిపిచ్చిర్రు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం కుచ్చే మంగళసూత్రం. ఇంకా సాయంత్రం అయితే అన్నకి మెహందీ పెట్టిండ్రు మా అక్క ఇంకా మా చెల్లె. వీళ్ళు పెద్ద ప్రొఫెషనల్ లాగా బిల్డప్ ఇచ్చిర్రు, కానీ చిన్న పోరగాళ్ళకి వేసారు అట్లా వేసి. కామెడీ అంటున్నా అనుకోకర్రి, సీరియస్. కావాలంటే మీరే చూడరు మా అక్క వేసింది ఎట్లా వేసిందో. దీని బదులు గోరింటాకు దంచి పెట్టుకున్నా అయిపోతుండే. సాయంత్రం అయితే పందిరి కింద పీటలు వేసి ఇంకా పిల్లగాన్ని కూర్చోబెట్టి మైలపోలు తీస్తారు. ఫస్ట్ అయితే ఇట్లా కుప్పెడు 6 కుప్పట్లు బియ్యం పోస్తారు, వాటి మీద ముంతలు పెడతారు. ముంతలకి 5 చుట్లు తిరిగి దారం. నేను అవన్నీ వీడియోలు తీసుకున్నా, అడిగిన నోరు పోతుంది కానీ ఓల్డ్ వీడియోలు పంపిస్తలేరు.
మస్తు ఆడుకుంటుంటే ఇట్లా కూర్చున్నానంటే చాలు ఇట్లా అల్లో నేరేడల్లో అనుకుంటూ ఆడుతుంటేమి. మీరు ఆడుకునే ఉంటారు కదా చిన్నప్పుడు, గుర్తుందా? ఇంకా కరెక్ట్ అదే టైంకి మస్తు గాలి ఇచ్చింది. ఏడ వాన పడుతుందో ఏడ ఇదంతా స్పాయిల్ అవుతుందో అనుకున్నాము, కానీ గాలి. ఇంకా అన్నకైతే టవల్లో కుంకుమ, పసుపు, ఇంకా బియ్యము, కుడుక, ఖర్జూరాలు అవన్నీ వేసి కట్టిసిర్రు, ముడేసి. ఇంకా అవన్నీ వేసి గట్టిగా ముడేసిర్రు, అసలు ఏడ కూడా ఊడిపోవద్దు అన్నట్టు. ఇంకా దాన్ని అయితే రేపు పెళ్ళి కాబట్టి పెళ్ళికి పొద్దున పిల్లగాడికి ఇద్దరికి మైలపల్లి తీశారు. అప్పటిదాకా అట్లనే ఉంచుకోండు. ఇంకా మా వాళ్ళు అయితే ఇప్పుడు పెళ్లి కూతురుని తీసుకురావడానికి పోతురు. పిల్ల ఊరు దగ్గరనే కాబట్టి రాత్రి అయింది, లేకపోతే అప్పుడే పొద్దుగల పోదురు. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళైతే వచ్చేసిండ్రు. ఫస్ట్ అయితే పెళ్లి కూతురు వాళ్ళు రాగానే గుడికి పోతారు. గుడికి పోయి ఆ గుడి దగ్గర దేవుడిని మొక్కి దాని తర్వాత ఇంటికి తీసుకొస్తారు బాజళ్ళు. ఇంకా ఇంటికి వచ్చినాకనైతే మా పెద్దమ్మ వాళ్ళందరి కళ్ళు కడుగుతుంది. ఇంకా కళ్ళు కడిగి నీళ్ళు మీదే చల్లి వాళ్ళని అయితే వెల్కమ్ చెప్పేసింది. కూతురు అయితే వచ్చింది. ఇంకా తనైతే హల్దీకి రెడీ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే హల్దీ ఉంటుంది. మామూలు రచ్చ కాదు, ఆల్రెడీ షార్ట్లో చూసే ఉంటారు. రేపటి హల్దీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.